పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ హిస్టారికల్ మూవీ 'హరిహర వీరమల' సినిమా కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమైతే లేదు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు బిజీ అయిపోవడంతో తను పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్ట్స్ పెండింగ్‌లో పడ్డాయి. అందులో 'హరిహర వీరమల్లు' సినిమా కూడా ఒకటి. తన కెరియర్‌లో ఇప్పటివరకు ఒక హిస్టారికల్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారైతే నటించింది లేదు. పైగా ఈ మూవీలో తన గెటప్, అపియరెన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండడంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని, దీన్ని థియేటర్‌లో ఎప్పుడెప్పుడు చూడాలా అని అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనడంలో ఎటువంటి డౌటు లేదు. ఇంతలోనే వారి అంచనాలను మరింత పెంచడానికి సినిమా యూనిట్ నుంచి మరొక పాటనైతే వదిలేశారు మేకర్స్. జ్యోతిరి కృష్ణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న చిత్రమే 'హరిహర వీరమల్లు'. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ సినిమా కోసం రాజకీయాలను కాస్త పక్కన పెట్టి మరీ ఇటీవల దీనికి సంబంధించిన చివరి షెడ్యూల్ను పూర్తి చేశారు. దీంతో మూవీ టీం అంతా ధైర్యంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలెట్టింది. అంతేకాకుండా మార్చిలో మూవీ రిలీజ్ డేట్ను ఫిక్స్ చేయడంతో అప్పుడే ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. అందులో భాగంగానే ముందుగా మ్యూజికల్ ప్రమోషన్స్ను ప్రారంభించేశారు మేకర్స్. ఇప్పటికే 'హరిహర వీరమల్లు' నుండి ఒక పాటను విడుదలై ప్రేక్షకులను అలరించగా తాజాగా రెండో పాటను కూడా విడుదలైంది. 'హరిహర వీరమల్లు' చిత్రంలో పవన్ కళ్యాణ్ గారికి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఇటీవల వీరిద్దరూ ఉన్నటువంటి ఒక పోస్టర్ను విడుదల చేస్తూ 'కొల్లగొట్టినాదురు' అనే సాంగ్ అందరి ముందుకు రావడానికి సిద్ధంగా ఉందని అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. దీంతో ఇది హీరోయిన్ మధ్య సాగే ప్రేమ పాటని అందరూ అనుకున్నారు. తాజాగా విడుదలైనటువంటి ఈ పాట యొక్క ప్రోమో చూసిన తర్వాత ఇదొక స్పెషల్ సాంగ్ అన్న విషయం క్లారిటీ వచ్చింది. మంగ్లీ వాయిస్తో అదిరిపోయే బీట్స్తో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే లిరిక్స్తో పాట యొక్క ప్రోమో అయితే విడుదలైంది. ఇక ఈ ప్రోమో చివర్లో అనసూయతో పాటు తెలుగమ్మాయి పూజితా పొన్నాడు కూడా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 'హరిహర వీరమల్లు'లో అనసూయ స్పెషల్ సాంగ్ చేసిందని అప్పట్లో వార్తలైతే వైరల్ అయ్యాయి. కానీ ఈ విషయం గురించి మూవీ టీం ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదు. ఉన్నట్టుండి 'కొల్లగొట్టినాదిలో' ప్రోమో సాంగ్లో అనసూయ కనిపించడంతో ఫ్యాన్స్లో కొత్త జోష్ అయితే వచ్చింది. అనసూయ ఒక సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి చాలా కాలమే అయింది. తను స్పెషల్ సాంగ్ చేస్తుందంటే చాలు దాన్ని బెండితెరపై చూడడం కోసం చాలామంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాగే 'కొల్లగొట్టినాదిలో' ఫుల్ సాంగ్ ఫిబ్రవరి 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకైతే విడుదల కానుంది. ఈ సినిమా మార్చి 28న థియేటర్లో సందడి చేయడానికి ముస్తాబవుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ సినిమా కోసం రాజకీయాలను కాస్త పక్కన పెట్టి మరీ ఇటీవల దీనికి సంబంధించిన చివరి షెడ్యూల్ను పూర్తి చేశారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.